హలో అందరికీ. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ రమ్యతో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. ఈరోజైతే ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. అదే ఎంతో మందికి ఇష్టమైన చేపల పులుసు. నా స్టైల్‌లో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. సింపుల్ వేలో చూసేయండి. ముందుగా అయితే పులుసుకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం అయితే జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఒక 4, 5 లవంగా యేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి. అవి బాగా వేగుతుంటే ఒక మంచి అరోమా అయితే వస్తుంది. అప్పుడు మనం ఇవి తీసి పక్కన పెట్టేసుకొని, అదే పాన్‌లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఈ ఆనియన్స్‌ని పెద్దగానే కట్ చేశాను. ఎందుకంటే మళ్ళీ దీన్ని పేస్ట్ చేస్తా కాబట్టి పెద్దగా ఆనియన్స్ కట్ చేసుకొని అయితే ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని యాడ్ చేసుకున్నా. ఇప్పుడే దీంట్లో కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంతమంది ఆనియన్‌ని కాల్చి కూడా పేస్ట్ చేస్తారు. నేను అప్పుడప్పుడు అలా కూడా చేస్తుంటా. అలా చేసిన టేస్ట్ అయితే చాలా బావుంటది. కానీ ఈసారి అయితే ఇలా ఫ్రై చేసి ట్రై చేశాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్‌లో ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకొని, అదే పాన్‌లో కొద్దిగంత ఆయిల్ యాడ్ చేసుకొని, మెంతులు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్‌ని మంచిగా పేస్ట్ చేసుకొని, ఆ పేస్ట్ అయితే ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. ఆయిల్ మంచిగా పైకి తేలేంత వరకు ఆయిల్‌లోనే మసాలా కుక్ చేసుకోవాలి. మనకి మసాలా ఆయిల్ నుంచి సెపరేట్ అయ్యేటప్పటికి అర్థమవుతది మసాలా అంతా కుక్ అయినట్టు. మసాలా బాగా కుక్ అయ్యాక నేనైతే 1 కేజీ ఫిష్ తీసుకున్నాను కాబట్టి ఒక 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్ ఏసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మసాలా బాగా కుక్ అయ్యేటప్పుడే నేను ఫిష్ ముక్కలైతే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఫిష్ కావాలంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. లేదా పులుసు యాడ్ చేసుకున్నాక ఆ స్టేజ్‌లో కూడా మీరు ముక్కలు యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను మసాలా ముక్కలకి బాగా పడతదని ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను. బట్ ఎక్కువగా అయితే కుక్ చేయొద్దు. ఎక్కువగా కుక్ చేస్తే మనకి ముక్కలనేది తొందరగా విరిగిపోతాయి. మెల్లగా లైట్‌గా కలుపుకుంటూ ఇలా మసాలా మొత్తం ముక్కలకి పట్టించాలి. ఇంకా మసాలాలో ముక్కలన్నీ బాగా కుక్ చేసుకోవాలి ఒక 5-10 మినిట్స్. ఆ తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ముక్కలంతా మునిగేంత వరకు పులుసయితే యాడ్ చేసుకోవాలి. మెల్లిగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను పీసెస్ యాడ్ చేసి చాలా టైమే పడుతుంది కాబట్టి పీసెస్ చాలా డెలికేట్‌గా ఉంటాయి. సో, ఎక్కువగా హడావిడి లేకుండా నిదానంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇంకా పులుసు మరిగే టైంలోనే ముందుగా అయితే మనం ఏదైతే మసాలా పొడి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో అది ఇక్కడ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 5-10 మినిట్స్ బాగా మరిగించుకోవాలి. అయితే చేపల పులుసుని చాలామంది చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. కానీ నేను నా స్టైల్‌లో చాలా సింపుల్ వేలో తొందరగా అయిపోయేటట్టు ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపించాను. ఇలా పులుసు బాగా మరిగాక లాస్ట్‌లో కొద్దిగంత కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనకి పులుసు మరిగినట్టు ఎలా తెలుస్తుందంటే, ఇలా పైకి ఆయిల్ తేలుతుంటే కనిపిస్తుంది గదా మీకు పైన. ఇలా పైకి ఆయిల్ తేలినట్టు కనిపిస్తే మాత్రం పులుసు బాగా మరిగినట్టు. ఇంకా లాస్ట్‌లో కొద్దిగంత కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా సింపుల్‌గా ఉంది గదా! ఇంతకీ మీ స్టైల్‌లో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేస్తారు? కామెంట్ చేసి చెప్పండి నాకు. నేను షేర్ చేసిన నా స్టైల్‌లో ఈ సింపుల్ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీరు ఎవరితో చేపల పులుసు చేయించుకొని తినాలనుకుంటున్నారో వాళ్ళకి రెసిపీ షేర్ చేసేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.